సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, కొన్ని వీడియోలుగా నేను మీకు కనిపించట్లేదు. కారణం టెక్నికల్ అలాగే క్లైమాటిక్ సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయకపోవడమే. బేసిక్గా నేను ఓ విలేజ్ నుంచి నా యాక్టివిటీస్ చేస్తున్నాను. సో కావాలని అనుకోగానే అన్ని ఫెసిలిటీస్ వెంటనే సెట్ అవ్వట్లేదు. మానవ ప్రయత్నం గట్టిగానే ఉంది, కానీ పరిస్థితులు కలిసి రావట్లేదు. కొన్ని రోజులు ఇలాగే ఉండొచ్చు. అప్పటి వరకు కొన్నిసార్లు వీడియోలోను కొన్నిసార్లు వాయిస్లోను మీకు కనిపిస్తూ ఉంటాను. ట్రై టు అండర్స్టాండ్. ఇక మండే టెస్ట్లోకి వెళదాం. మండే టెస్ట్ అంటే ఏంటో మనకు ఐడియా ఉంది. వీకెండ్స్లో రిలీజ్ అయిన సినిమా జనాలకి చేరువైందా లేదా అన్న విషయాన్ని మండే రోజు వచ్చే కలెక్షన్లో గట్టిగా డిసైడ్ చేస్తాయి. ప్రతి సినిమా కూడా మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. ఆ టెస్ట్ లో పాస్ అయితే పాస్ అయినట్టు, లేదంటే గోవిందా. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన సినిమా తెలుగు సినిమా పరిశ్రమ 2016 సమ్మర్ సీజన్ లో ప్రేక్షకుల్ని గొప్పగా థ్రిల్ చేయలేకపోయింది. బ్రహ్మాండంగా ఉంటాయి అనుకున్న సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. పెద్దగా అంచనాలు లేని సినిమాలు కొంతవరకు ఆనందింపజేశాయనే చెప్పుకోవాలి. మొత్తంగా అయితే సాటిస్ఫాక్టరీ సీజన్ అయితే కాదు. ఎక్కడో వెల్తీ. ఆ వెల్తిని కొంతవరకు పూడ్చి తెలుగు ఆడియన్స్ కి సంతోషాన్ని కలిగించడానికి సీజన్ చివరిలో త్రివిక్రమ్ ఆ మూవీ అవకాశం తీసుకుందనే చెప్పాలి. త్రివిక్రమ్ సినిమా వస్తుంది అంటే తప్పకుండా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అవటానికి ఆయన దర్శకుడే అయినా ఓ మీడియం రేంజ్ స్టార్ హీరోకున్నంత ఫాలోయింగ్ తెలుగులో ఆయనకుంది. ఆ అడ్వాంటేజ్ తోడుగా సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ పైన బ్రహ్మోత్సవం సినిమా ఫెయిల్యూర్ కారణంగా అంతటా నిరాశాపూరితమైన వాతావరణం. అటువంటి పరిస్థితిలో జూన్ 2న తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది సినిమాకి ఫస్ట్ టాక్ యుఎస్ నుండి వచ్చింది, సూపర్ హిట్ అని. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా షోలు పడిన ప్రతి చోట నుండి కూడా పాజిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. ముందుగా యుఎస్ ఆడియన్స్ సినిమాని బలంగా భుజాలకెత్తుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ ఆడియన్స్ యునానిమస్ గా సినిమా బాగుంది అని ఓటేసేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అయిపోయారు. త్రివిక్రమ్ పంచ్ డైలాగులకి యూత్ ఫిదా అయిపోయింది. పోతే మాస్ నుండి కూడా సినిమాకి హెల్దీ సపోర్ట్ దొరకడం మాత్రం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిందనే చెప్పుకోవాలి. ఓ క్లాస్ సబ్జెక్ట్ తో మాస్ కూడా మంత్రం వేసి త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. నితిన్ కూడా మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టే హీరోయిజం ఎస్టాబ్లిష్ అయ్యే సీన్స్ ని అవసరానికి తగ్గట్టు సినిమాలో బాగానే పెట్టారు త్రివిక్రమ్. అది కొంతవరకు కలిసి వచ్చింది. అలా వాళ్ళకి కావాల్సిన అంశాలను వెతుక్కుంటూ మాస్ ఆనందపడుతున్నారు సినిమాని చూస్తూ. పోతే యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఎటువంటి ఆప్షన్స్ లేకుండా కంప్లీట్ గా సినిమాని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో నితిన్ క్యారెక్టర్ కి, సమంత పాత్రకి, రావు రమేష్ పాత్రకి మంచి అభినందనలు దక్కుతున్నాయి. అలాగే క్లైమాక్స్ లో నితిన్ సమంత ప్రపోజల్ సీన్ కి, చివరిలో రావు రమేష్ 1.5 minute ఎపిసోడ్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పుకోవాలి. అన్నిటికంటే కూడా రావు రమేష్ లాస్ట్ పంచులు మాత్రం మోత మొదలుపోతున్నాయి అన్ని చోట్ల. మొత్తంగా అయితే ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెలుగు ప్రేక్షకులు ఈ సీజన్ ఎండ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారని మాత్రం అర్థమైంది ఆ సినిమా రూపంలో. ప్రేక్షకులను మాత్రమే కాదు, విశ్లేషకులను కూడా ఆ మూవీ బాగా మెప్పించింది. అందరూ కూడా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వటమే కనిపించింది. ఎక్కడా కూడా నెగిటివ్ రివ్యూస్ కనిపించలేదని చెప్పాలి. పోతే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న వివాదం అందరి అటెన్షన్ తీసుకుంది. 1973 సంవత్సరంలో కృష్ణ విజయ నిర్మల్ గారి కాంబినేషన్ లో మీనా అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కథ ఆ మూవీకి దగ్గరగా ఉంది. దాన్ని పట్టుకుని కొంతమంది త్రివిక్రమ్ మీనా సినిమాని కాపీ కొట్టి సినిమా తీశాడు అని సోషల్ మీడియాలో గొడవ మొదలు పెట్టారు. ఆ మూవీ సక్సెస్ మీట్ లో దీనికి సంబంధించి త్రివిక్రమ్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఆ మూవీ బేసిక్ ప్లాట్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా నవల నుంచే తీసుకోవడం జరిగింది అని హింట్ ఇస్తూ ఈ సినిమాకి సంబంధించిన కథా వ్యవహారాల్లో కానీ క్యారెక్టర్స్ కి సంబంధించి కానీ ఆవిడతో చర్చించడం జరిగింది అనేసి క్లారిటీ ఇచ్చారు త్రివిక్రమ్. సినిమా టైటిల్ కార్డ్స్ లో మూల కథ అంటూ ఆవిడ పేరు వేయాలి, కానీ సాంకేతికమైన సమస్యలు పొరపాటు చేయించాయి. దాన్ని సవరించుకున్నాం, గమనించండి అంటూ త్రివిక్రమ్ వివాదానికి తెరదించారు. వివాదానికైతే తెరదించారు, కానీ మరో ఆలోచించాల్సిన విషయానికి మాత్రం త్రివిక్రమ్ తెర లేపారని అనిపించింది. ఇప్పుడు మీనా సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆ సినిమానే. మీనా సినిమా ఉందని నాకు తెలుసు, కానీ నేను ఇంతవరకు చూడలేదు. ఈ వివాదం వచ్చిన తర్వాత చూశాను. సినిమా బాగుంది, మంచి కథ, అందులో విశేషాలు లేవు అని చెప్పడం నేరం అవుద్ది. కానీ ఇప్పుడున్న ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా అయితే ఆ సినిమా ఉందని చెప్పలేను. అదే ప్లాట్ ని త్రివిక్రమ్ మోడర్నైజ్ చేసి ఆ సినిమాలో మన ముందుకు తీసుకొచ్చారు. దాన్ని జనాలు ఇప్పుడు బీభత్సంగా ఇష్టపడుతున్నారు. మీనా లాంటి మంచి కథలు మన గతంలో చాలా ఉన్నాయి. కొంతమంది మాత్రమే వాటి గొప్పతనాన్ని ఇప్పుడు తలుచుకుంటున్నారు. చాలా మందికి ఆ కథల గురించి కానీ వాటిలో ఉన్న విశేషం గురించి కానీ పెద్దగా తెలియదు.
ఇలాంటి ప్రయత్నాలు చేయటం మూలంగా తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులు చక్కటి కథల్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది అన్నది ఓ అభిప్రాయం. అక్కడి వరకే కాదు, కథలు లేవు అంటూ ఒకే రకమైన కథను తీసుకుని మళ్ళీ ఉతికి ఇస్త్రీ చేసి కొత్త సినిమాలు అంటూ మన ముందుకు తీసుకొస్తున్నారు చూడండి మూసా దర్శకులు. ఈ ఆప్షన్ కూడా కాస్త పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే సినిమా ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయింది. టికెట్ కౌంటర్స్ దగ్గర మంచి సినిమా కోసం ఎదురు చూపులు అన్ని కలిసి వచ్చాయి. 1000 థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేశారు. మౌత్ టాక్ సూపర్ గా వచ్చింది. సినిమా బాగుంది అని అన్ని చోట్ల నుంచి రిపోర్ట్స్. కలెక్షన్లు కూడా అదిరిపోయాయి. తొలి రోజే సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండో రోజు కూడా కలెక్షన్లో ఎటువంటి డ్రాప్ లేదు. గురువారం విడుదలైంది. లాంగ్ వీకెండ్ వచ్చింది. 4 రోజుల వీకెండ్ ని సూపర్ గా ఎంజాయ్ చేసింది సినిమా. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సినిమా 26 కోట్ల షేర్ వసూలు చేసి పెట్టేసింది పక్కన. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 32 కోట్లు. 4 రోజుల్లోనే 26 కోట్లు వసూలు చేసేసింది. ఆలోచించుకోండి, 80% పెట్టుబడి రికవరీ అయిపోయింది. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. మండే రోజు కలెక్షన్లు కూడా సూపర్ పాజిటివ్ గానే ఉన్నాయి. అంటే సినిమా మండే టెస్ట్ లో పాస్ అయిపోయింది. కలెక్షన్లు అదిరిపోతున్నాయి. ఇప్పటికైతే సినిమాని సూపర్ హిట్ అనేశారు. ఫుల్ రన్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూన్ నెలలో ఈ సినిమాకి కాంపిటీషన్ ఇచ్చే మరో చిత్రం వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఫుల్ రన్ మీద సినిమా 50 కోట్ల మార్క్ ని టచ్ చేయడం ఖాయంగానే అనిపిస్తుంది. కొంతమంది అయితే సినిమా 60 కోట్ల క్లబ్ లో చేరుద్ది అని అంచనాలు కడుతున్నారు. ఓవరాల్ గా అయితే ప్రతి చోట కూడా సినిమాకి మంచి సపోర్ట్ లభిస్తుంది ఆడియన్స్ నుంచి. కలెక్షన్లు అన్ని కూడా ఊహించిన విధంగా ఉన్నాయి. ఓ క్లాస్ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ముఖ్యంగా యుఎస్ ఆడియన్స్ అయితే వండర్స్ చేస్తున్నారు ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి. యుఎస్ లో సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే $17 లక్షల వసూలు చేసింది. పరిస్థితి చూస్తుంటే సినిమా $2 లక్షల క్లబ్ లో చేరడం లాంఛనమే అనిపిస్తుంది. యుఎస్ ఆడియన్స్ త్రివిక్రమ్ ని ఎంతగా ఇష్టపడుతున్నారో ఈ సినిమా కలెక్షన్లే నిదర్శనం అని మాట్లాడుకోవాలి. వాళ్ళు ఆయన ఇష్టపడలేదు, ఆరాధిస్తున్నారు అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉన్నాయి ఆ కలెక్షన్ల రికార్డులు. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని పారామీటర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, మండే టెస్ట్, ఆడియన్స్ అభిప్రాయం అన్ని కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాయి, సినిమా సూపర్ హిట్ అని. కంగ్రాచులేషన్స్ టు ఆ టీమ్, ఎంజాయ్ ద సక్సెస్. ఇది ఈ వారం మండే టెస్ట్. నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ తో కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.